మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వచ్చే నక్షత్రాలను చూసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పాదం, ఇవన్నీ కూడా మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు. మేషరాశి వారికి చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ, ఆర్థికంగా ఖర్చులు ఎదురైనప్పటికీ ఎలాగైనా సరే ఆ పనిని పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమతో పనులు సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా కూడా పనిని పూర్తి చేయడానికి శ్రమించడం అనేది అధికంగా చేయడం బట్టి కొంత ఇబ్బంది అనేది ఎదురవుతుంది. కనుక ఆరోగ్యరీత్యా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేవారు కావచ్చు, లేకపోతే కొత్త ప్రదేశాల్లో పెట్టుబడుల కొరకు ప్రయత్నాలు చేసేవారు కూడా వీలైనంత వరకు ఆ విషయంలో 1-4 సార్లు ఆలోచించి అవసరమైతే ఆ ప్రయత్నాన్ని కొంతవరకు వాయిదా వేసి తర్వాత దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు అనుకూలం. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్టయితే కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మిత్రులతో కలిసి మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో, లేకపోతే చేద్దామనుకుంటున్న పెట్టుబడులు కానీ, భాగస్వామి వ్యవహారాలు కానీ, లేకపోతే వృత్తికి సంబంధించిన ప్రయాణాల విషయంలో మిత్రులతో సంప్రదింపులు జరిపి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కొంత సామాన్య ఫలితాలు రావడానికి ఆస్కారం అయితే కనబడుతుంది. అంటే అలాగే నూతన మిత్రులు ఏర్పడే అవకాశము, అలాగే దాంతోపాటుగా ఆ మిత్రులతో కలిపి దూర ప్రదేశాలకి, ఏదైనా పర్యాటక ప్రదేశాలకి వెళ్ళడానికి ప్రయత్నాలు, జీవిత భాగస్వామితో చర్చలు జరిపి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇద్దరి మధ్య ఏది వివాదాలకి ఆస్కారం లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా తగిన విధంగా ముందుకు వెళ్ళినట్లయితే పనులు చాలా వరకు సానుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం మిథున రాశిలో ముఖ్యంగా మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకుముందు మీ దగ్గర రుణములు తీసుకున్న వారు చెల్లించే అవకాశాలు కొంతవరకే ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కడన్నా ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి చేసే విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా లీగల్ వ్యవహారాల్లో ఎవరితోన్నా సంప్రదించేటప్పుడు, లేకపోతే ఏదైనా వైద్యుల్ని సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వాటికి సంబంధించిన ఖర్చుల విషయాలు కొంతవరకు అధికంగా ఉంటాయి. అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి, దూర ప్రదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే నిరుద్యోగులకి వీటికి సంబంధించిన విషయాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమతో పాటుగా మీరు ఎక్కువ సామాజిక సేవ చేయడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా ఈ రోజునే భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క ఆలోచనలు, మీ మాట తీరు ఇతరులకి స్ఫూర్తిదాయకంగా ఉండే అవకాశం అనేది ఉంది. మీ బట్టి మీ పిల్లలు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వారి వ్యక్తిగత అభివృద్ధి కొరకు కానీ, ఇష్టపడిన వ్యక్తుల కొరకు ఖర్చు పెట్టే విషయంలో కానీ మీరు ఎక్కువ ఆలోచన చేస్తారు. ఎక్కువ ఉపాసనని పెంచుకోవడానికి చేసే కార్యక్రమాల్లో కూడా కొన్ని అనుకోని అవాంతరాల వల్ల, అంటే డైవర్షన్ లాంటిది ఏర్పడడం బట్టి కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఏర్పడుతుంది. దాన్ని అధిగమించే ప్రయత్నాలకి చేయాలి. ఇలాంటి సమస్యలకి లోబడకుండా మానసిక స్థిరత్వం పెంచుకునే విధంగా మెడిటేషన్ లాంటివి చేయడం బట్టి అలాంటి సమస్యల్ని అధిగమించే అవకాశం అనేది ఉంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలో వచ్చిన నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా సింహరాశిలో మఖ, పుబ్బ, ఉత్తర ఇవన్నీ కూడా సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు. ఈ సింహరాశి వాళ్ళ విషయంలో వృత్తికి సంబంధించిన ప్రయాణాలు, దూర ప్రదేశాల్లో వృత్తి, దానికి సంబంధించిన అనుకోని బాధ్యతలు, శ్రమ అధికంగా ఉండడం, గౌరవం ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విషయాల్లో కొంత అనానుకూలత, అంటే అనుకోని ఖర్చులు, వృత్తిపరమైన ప్రయాణాల రీత్యా, విద్యాపరమైన విషయాల్లోనూ, విద్యార్థులు విద్యకి సంబంధించిన టూర్స్కి సంబంధించిన ప్రయాణాలు లాంటివి ఏర్పడడం బట్టి కూడా కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉండే ఆస్కారం లాంటిది మనం చూడొచ్చు. అలాగే దాంతోపాటుగా
ఇంతకుముందు ఎవరికన్నా మీరు ధనాన్ని రుణంగా ఇచ్చినట్లయితే వారి దగ్గర నుంచి ఆ రుణంగా తీసుకున్న ధనం వెనక్కి రావడం కొంత కష్టంగా ఉంటుందన్న విషయాన్ని కూడా మీరు గుర్తించే అవకాశం కూడా ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి దూర ప్రయాణాల కన్నా కూడా దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంది. మిత్రుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. అలాగే దూర ప్రదేశాల్లో ఉండే చిన్ననాటి మిత్రుల యొక్క సహకారంతో మీరు తీసుకునే నూతన ఆలోచనలు, మీ ప్రాజెక్ట్స్ మొదలైన వాటికి వారి యొక్క సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి మనకి అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే దీంతో పాటుగా ఏదైనా పెట్టుబడి పెట్టి ఏదైనా వ్యాపారాలు చేయడానికి చేసే ప్రయత్నాల్లో రావలసిన ధనానికి సంబంధించిన విషయాల్లో మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారాన్ని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు లాంటివి ఉన్నాయి. ఆ రకమైన విషయంలో ఆకస్మికమైన ఘర్షణలకి తావు లేకుండా అందిన లాభాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా చేసే ప్రయత్నంలో ఘర్షణలకి లోబడకుండా ప్రయత్నాలని సఫలీకృతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఒక చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అంటే గృహానికి సంబంధించిన విషయాల్లో, మాటల విషయంలోనూ ఆకస్మికంగా అపార్థాలకు అవకాశం ఎక్కువ ఉన్న రీత్యా వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో అంటే మీరు ఏదైనా ఒక ఆలోచనతో ఒక పని చేద్దాం అనుకుని ముందుకు వెళ్ళే సందర్భంలో మీ యొక్క తోబుట్టువులు కానీ లేకపోతే మీతో కాంపిటేటర్స్ ఎవరన్నా ఉంటే మీ సేమ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళతో ఉండే కాంపిటేటర్స్ కానీ వారి యొక్క సలహా సంప్రదింపులతో వారి ఆలోచనలను మీ ఆలోచనలతో షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి కూడా చాలా వరకు ప్రయోజనకారిగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా మీకు మీ సొంత నిర్ణయంతో తీసుకుని ముందుకు వెళ్ళాలి అని చేసుకునే ప్రయత్నాల్లో కొంత ఘర్షణ, మాట పట్టింపులు, అపార్థాలకి అవకాశం ఉన్న రీత్యా వాటికి తావివ్వకుండా వాటికి ప్రలోభాలకి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతోంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకుందాం. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ఆత్మవిశ్వాసం అనేది సామాన్య స్థాయిలో ఉంటుంది. ఆలోచనలు పూర్తిగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, కానీ అది ఆకస్మికమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఆ నిర్ణయాలలోనే లోబడి ముఖ్యమైన కార్యక్రమాలని పోస్ట్పోన్ చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తులతో సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అది కుటుంబం అంటే మీ యొక్క సంతానం కానీ మీ కుటుంబ సభ్యులు కానీ వారి యొక్క అభివృద్ధి విషయంలో వారి సహకారంతో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ఉపయోగకరంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకునే దిశగా మీరు కృషి చేయాలి. అంటే ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా తండ్రితో కానీ తండ్రి స్థాయి వ్యక్తులతో కానీ అంటే ఆ స్థాయి వ్యక్తులతో ఘర్షణ రాకుండా నిర్ణయాలని ఆలోచనలో తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలో వచ్చిన నక్షత్రాలు మూల, పురుషాడ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఆర్థిక సంబంధమైన పెట్టుబడుల విషయంలో కానీ సంతానపరమైన విషయాలలో ఖర్చుల విషయంలో కానీ కొంత ఎక్కువ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. మీ అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించని పరిస్థితి వల్ల కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు మౌనం వహిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆకస్మికమైన ఖర్చులు, అనుకోకుండా ఇతరులకు సహకరించడానికి కూడా చాలా వరకు మీరు కొంత రుణాలు ఇచ్చే పరిస్థితులు లాంటివి రావడం, అలాగే దాంతోపాటు విద్యా సంబంధమైన విషయాల్లో ఖర్చులు అధికంగా పెట్టే పరిస్థితులు లాంటివి రావడం మొదలైన వాటికి ఆస్కారం అనేది మనకి ఇక్కడ చెప్పచ్చు. అలాగే సంతానం, వారి ఆలోచనలు, వారి యొక్క అభివృద్ధి, వారి కొరకు పెట్టుబడులు, వీటి నేపథ్యంలో కూడా మీ ఆలోచనలు అధికంగా ఉంటాయి. వాటికి సంబంధించిన ఖర్చులకు కూడా ఆస్కారం అనేది కనబడుతుంది. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. ఈ మకర రాశి వాళ్ళకి మీ ఆలోచనలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి.
సరియైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. అయినప్పటికీ కూడా మీ ఆలోచనల మీద కొన్నిసార్లు మీకే ఆత్మవిశ్వాసం తగ్గి ఉండడం బట్టి కూడా వీలైనంత వరకు అలాంటి అనుమానం ఉన్నప్పుడు భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అలాంటి సమస్యలను కూడా అధిగమించడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామితో కలిపి ఏదన్నా పెట్టుబడుల విషయంలో కానీ, లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడులు కావచ్చు, లేకపోతే గృహ వాహన మొదలైన వాటి కొరకు మీరు ఆలోచనలు చేస్తే వాటికి సంబంధించిన లోన్లు మొదలైన వాటి కొరకు కూడా ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మీరు సిద్ధమవుతారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనం ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల మీద గత కొద్దికాలంగా ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకెడతారు. ఉన్న వృత్తిని మార్చుకోవడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. ఆ నేపథ్యంలో పై అధికారులతో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం, అలాగే ఆధ్యాత్మిక వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా వృత్తికి సంబంధించిన విషయాలలో దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క తోబుట్టువులు కానీ, ఆత్మీయులైన మిత్రులతో కానీ సంప్రదించి కొత్త వృత్తి మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కూడా అధికంగా చేస్తారు. ఉన్న ప్రదేశంలో వృత్తి విషయంలో కొంత హ్యూమిలియేషన్కి గురవడం, అంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు లాంటివి రావడం వల్ల వృత్తి చేసే ప్రదేశాల్లో అసంతృప్తిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉన్న రీత్యా దాన్ని అధిగమించి మా యొక్క ఇబ్బందులకి లోబడకుండా జాగ్రత్త పడుతూ ఇతరు రాజమాతాంగన్మ శ్లోకాన్ని పఠిస్తూ కొత్త వృత్తి మార్పు కొరకు ప్రయత్నం చేయడం అనేది చేస్తారు. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉపాసన కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన అనేది మీ యొక్క ముఖ్యం, మీ సంతానంతోనూ మీ కుటుంబ సభ్యులతోనూ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అనేవి చేస్తారు. ఆలోచనలు కొన్నిసార్లు నెగిటివ్ థింకింగ్ రావడం బట్టి మీ మీద మీకు విశ్వాసం కూడా కొన్నిసార్లు తగ్గుతూ వస్తుంది. అయినప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఉపాసన పెంచుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం, అసంతృప్తిని జయించే విధంగా ప్రయత్నాలు చేయడం మొదలైనవి చేస్తూ అనుకున్న ఫలితాలు సాధించడానికి క్రియేటివిటీని ఉపయోగిస్తూ కుటుంబ సభ్యులతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతారు.